నమస్తే. నవలా శీర్షిక జీవితానికో సాఫ్ట్వేర్. రచన మల్లీశ్వరి గారు. చదువుతున్నది రాధిక. తన రచనలను కథలు కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చిన మల్లీశ్వరి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక కథలు కడదామా. ఈ రోజు నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. అమ్మ నా జడలో మల్లెలు తురుముతో అంది. కొంచెం సిగ్గు, కొంచెం కలవరం నింపుకున్న కళ్ళతో చూశాను. అది గ్రహించి అనునయంగా నవ్వింది అమ్మ. రమ్య, జీవిత భాగస్వామితో శరీరాన్నే కాదు మనస్సును పంచుకునే రోజు ఇది. అనవసరపు ఆందోళన పడద్దు. అతడి మనస్సు నొప్పించకుండా ప్రేమించడం నేర్చుకో. అతడిలోని మంచి చెడులని సమానంగా తీసుకో అని అమ్మ చెబుతుండగా నా ఫ్రెండ్స్ రానే వచ్చారు. ఆంటీ, ఈ టైంలో ఈ ఛాదస్స కబుర్లేంటి? మీరు కాసేపు వదిలేస్తే రమ్య పని పడతాం కొంటెగా అన్నారు. నాకు మరింత మొహమాటంగా అనిపించింది. ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు. వాళ్ళ మాటలు ఇష్టంగానూ ఇష్టం లేనట్లుగానూ ఉన్నాయి. నన్ను ఒక్కదాన్నే వదిలేస్తే బాగుండని అనిపిస్తోంది. మొత్తానికి రమ్య మంచి ఛాన్స్ కొట్టేసింది. మంచి మొగుడు దొరికాడు. ఐఐటీలో చదివాడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 70,000 జీతం. ఇంకేమిటి? పెళ్లి చూపులో రమ్యని చూడగానే ఓకే చేశాడంట. రమ్య, నువ్వు చాలా లక్కీ అంటున్న నా ఫ్రెండ్ అభినందన వెనుక ఇంచుక ఈర్ష్య కనిపించింది. అది గర్వంగానే ఉంది. ఇంతలో అమ్మ మొహం చిన్నబుచ్చుకుని వచ్చింది. రమ్య, అవినాష్ కారులో ఉన్నాడు, నీకోసం వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు ముభావంగా అంది. అదేమిటి? తెల్లబోయి అడిగాను. హోటల్లో రూమ్ బుక్ చేయించాట. అయినా మా ఛాదస్తాల కన్నా ఇదే మంచిది. నీకు కొంత బెరుకు తగ్గుతుంది. నా మొహం చూసి సర్ది చెప్పుకుంటున్నట్లు అంది. నా మనస్సు చివుక్కుమంది. అమ్మ ఎంత కష్టపడి బెడ్రూమ్ అలంకరించిందో, ముత్తైదులను పిలిచి ఎంత హడావుడి పడిందో నాకు తెలుసు. అదేంటమ్మా, హోటల్లో ఎందుకు? నేను మాట్లాడనా అవినాష్తో అన్నాను. ఆ మాత్రానికే బెదిరిపోయింది. అబ్బే, ఎందుకమ్మా, మీరిద్దరూ సరదాగా ఉండటం ముఖ్యం. పద పద. అబ్బాయిని అంతసేపు కారులో వెయిట్ చేయించొద్దు, హడావుడి పడింది అమ్మ. నాకు 3 రోజులకి కావలసిన సామానంతా సర్ది బ్యాగ్ని కారులో పెట్టించింది. కార్ దగ్గరికి వచ్చాను. నాతో పాటే 15 మంది పైగా ఆడవాళ్లు నన్ను సాగనంపేందుకు వచ్చారు. అంతమంది కార్ దగ్గరికి రావటం చూసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అవినాష్ గంభీరంగా మారిపోయాడు. బాబు, పోనీ దంపతి తాంబూలాలైనా తీసుకుని వెళ్ళండి, మా పెద్దమ్మ అంది. అవినాష్ ముఖం ఇబ్బందిగా పెట్టాడు. నాకున్న లీవ్ 4 రోజులే, మమ్మల్ని కొంచెం ఫ్రీగా అర్థోక్తిగా ఆపాడు. మా పెద్దమ్మ ఏదో అనబోతే నేను వారింపుగా చూశాను. అతడి ఉద్దేశం అర్థమైంది. ఉన్న ఈ కొద్ది సమయం అతడు పూర్తిగా నాతో గడపాలనుకుంటున్నాడు. అది సంతోషంగానే ఉంది. నేను కారులో కూర్చోవడమే ఆలస్యం. ముందుకి దూకించాడు. మెయిన్ రోడ్డు మీదకి వచ్చాక గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. అంతమంది మధ్య ఊపిరాడదు నాకు. ముందు నుండి ప్రైవసీ అలవాటు అన్నాడు. ఇప్పుడు నేను మీతో వస్తే మీ ప్రైవసీకి ఆటంకం కలగదు కదా? అమాయకంగా అడిగాను. నా స్వరంలో కొంటెదనం అతడికి కాసేపటికి అర్థమైందనుకుంటా. నవ్వనట్లు నవ్వాడు. మధ్యలో సిగ్నల్స్ పడినప్పుడు నా చేయి పట్టుకుని పెదవులతో ముద్దాడుతూ ఇంగ్లీష్లో ఈరోజు ఫస్ట్ నైట్ జరుపుకోవటం నాకు ఇష్టమో లేదో స్ట్రైట్గా అడిగేశాడు. అతను అలా అడుగుతాడని ఊహించకపోవటంతో తల అటు ఇటు కాకుండా ఊపాను. ఆ తర్వాత అతడు ఇంకేం మాట్లాడలేదు. హోటల్లో అడుగుపెట్టాం. ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళడమే తప్ప హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు నాకు. గదిలో అడుగుపెట్టగానే ఇంద్రభవనంలోకి ప్రవేశించినట్లుంది. మావలెస్, అప్రయత్నంగా నా నోటి వెంట వచ్చిందా మాట. ఈ 3 రోజులకి 15,000 కట్టాను, చిరు గర్వంతో అన్నాడతడు. ఆ సమయంలో డబ్బు ప్రసక్తి అసంగతంగా అనిపించినా అంత డబ్బు ఖర్చు పెట్టడం నా మీద ప్రేమతోనే కదా అనుకున్నాను. ఇంట్లో నా గది గుర్తుకొచ్చింది. మంచం పక్కన కిటికీలోంచి తొంగి చూసే చందమామ, కిటికీ పక్కనే పాకిన సన్నజాజి తీగ, ముగ్గల గుబాళింపు, దక్షిణపు కిటికీ నుండి దూసుకువచ్చే పిల్లగాలి. సింపుల్గా ఎంత బాగా అలంకరించింది గదిని అమ్మ. ఎలాగైనా ఆమెది కళాత్మక దృష్టే. ఆలోచనలో ఉన్న నేను రూమ్ సర్వీస్ బాయ్ రావటంతో తేరుకున్నాను. డిన్నర్ రేంజ్ చేసి వెళ్ళిపోయాడతడు. అవినాష్ మౌనంగా భోజనం ముగించాడు. ఈ కాసేపట్లో నేను గమనించిన దాన్ని బట్టి అవినాష్ చాలా తక్కువగా మాట్లాడతాడు. నేను మరీ వాగుడు కాయని కాకపోయినా మరీ ఇంత మౌనంగా ఉండాలంటే కష్టం. మీరు తక్కువ మాట్లాడతారనుకుంటా అన్నాను. అంతసేపు మాట్లాడటానికి ఏముంటాయి మాటలు, టైం వేస్ట్ కదా. నెట్లో తనకొచ్చిన గ్రీటింగ్స్ చెక్ చేసుకుంటూ అన్నాడు. నాకేమనాలో తోచక ఊరుకున్నాను. కాసేపటికి అతడు కంప్యూటర్ ముందు నుండి లేచి నా దగ్గరగా వచ్చి కూర్చున్నాడు.
బహుశా ఇలాంటప్పుడు మాటలు ఉండొచ్చు అని నవ్వాడు. మళ్ళీ అతడే నా భుజం మీద చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. నువ్వు ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ కదా తీసుకున్నావు అని అడిగాడు. కెరీర్ గురించి సరిగ్గా ఆలోచించినట్లు లేదు. నువ్వు ఇప్పుడు కంప్యూటర్స్ నేర్చుకో, ఆ ఫీల్డే బాగుంది. నాకు నేను తీసుకున్న బ్రాంచి ఇష్టం చెప్పాను. నీ ఇష్టానికి ఏముందిలే, మీ డాడీ ఏ డొనేషనో కట్టి ఏ బ్రాంచ్ ఖాళీగా ఉంటే అందులో జాయిన్ చేసి ఉంటారు. అతడి స్వరంలో రవ్వంత వెటకారం. నేను మెరిట్ స్టూడెంట్ని రోషంగా అన్నాను. ఎంత మెరిట్? ఐఐటి స్టూడెంట్తో సమానంగానా? ఈసారి స్పష్టమైన వెక్కిరింతే. ఈ ప్రపంచంలో ఐఐటి స్టూడెంట్లు మాత్రమే తెలివైన వాళ్ళ? నాకు గట్టిగా వాదించాలని ఉంది, కానీ ఎదురుగా ఉన్నదెవరు? భర్త కదా, ఎదురు చెప్పకూడదు. అయిష్టంగానే ఊరుకున్నాను. తక్కువ మాట్లాడే అతడు నన్ను ఎక్కువ గందరగోళంలో పడేశాడు. మనసు బిగుసుకుపోయినట్లయింది. ఏమాత్రం స్వేచ్ఛగా అనిపించడం లేదు. అతడికి అతడి భావాలు సుఖాలు తప్ప వేరొక ఆలోచన లేనట్లు తన కన్వీనియన్స్కి తగినట్లుగానే ప్రవర్తిస్తున్నాడు. రాత్రి పడుకునే ముందు కళ్ళకి ఉన్న కాంటాక్ట్ లెన్స్ తీసి శుభ్రం చేసుకున్నాడు. ఏమిటవి అడిగాను. నేను ఇంటర్ చదువుతుండగానే సైట్ వచ్చింది. కొన్నాళ్లు కళ్ళద్దాలు వాడాను. వాటి థిక్నెస్ పెరగటంతో చూడటానికి బాగుండటం లేదని ఈ మధ్య లెన్స్ పెట్టించుకున్నాను. అతడి దృష్టి మరింత క్షీణించకుండా ఉండేలా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. అవినాష్ ఉన్న 4 రోజులు హడావుడిగా గడిచిపోయాయి. నాతో ఉన్న సమయంలో కూడా అతడు కంప్యూటర్ ముందు కూర్చుని ఏవో వర్క్స్ చేస్తూనే ఉండేవాడు. భోజనం చేస్తున్నా, నాతో మాట్లాడుతున్నా, ప్రాజెక్టులు ఆర్డర్లు ఇన్ టైంలో కంప్లీట్ చేయడాలు, వీటి మీదే ఉండేది దృష్టి. ఇలా అయితే కష్టం కదా, దిగులుగా అనిపించి ఓ పూట అతడు స్పూన్తో భోంచేస్తూ కంప్యూటర్ ముందుండగా తలదువ్వుకునేటప్పుడు దృష్టి దివ్వెల మీదే ఉండాలి అన్నాను. అతడు తలెత్తి చూశాడు. కంటి చివర్లా చిరుఆగ్రహం. ఆ తర్వాత పెదాలు వ్యంగ్యంగా వంపు తిరిగాయి. అప్పుడు రోజల్లా తలదువ్వుకుంటూ ఇంట్లో ఉండిపోవటమే అన్నాడు. నేను నివ్వెరపోయాను. అతడి మాటల్లోని భావానికే కాదు, అనే తీరుకి. అతడికి అసలు ఆ వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడటం ఎలా అలవాటయ్యింది? నా మొహంలో వెలుగు ఆరిపోవటాన్ని అతడు చూశాడు. వెంటనే సముదాయిస్తాడనుకున్నాను, కానీ జరగవలసింది ఇదే అన్నట్టుగా నా మొహం చూసి సంతృప్తి చెందాడు. నన్ను నేను కన్సోల్ చేసుకున్నాను. నేను కూడా అలా అనుండవలసింది కాదు. సామెత చెప్పినట్లు కాక భోజనం మీద శ్రద్ధ వహించమని ప్రేమగా చెప్పి ఉండవలసింది అనుకున్నాను. ఇంట్లో అమ్మా నాన్న కూడా అతన్ని పరిశీలించినట్లున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు బేలగా మారిపోతుండటం చూస్తుంటే నాకు కొంచెం నవ్వొస్తోంది. ఏ నాన్న, నన్ను అత్తవారింటికి పంపించాలంటే భయంగా ఉందా అడిగాను. నాన్న వెంటనే సర్దుకున్నారు. భయం దేనికమ్మా, అబ్బాయి తెలివైనవాడు, సంపాదిస్తున్నాడు, మంచివాడు. మంచి సంబంధం చేశారని నలుగురు పొగుడుతుంటే సంతోషిస్తున్నాం అన్నారు. నా పెళ్ళవక ముందు నుండి నేను హైదరాబాద్లో ఓ ప్రైవేట్ పీజీ సెంటర్లో ఎలక్ట్రానిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు అక్కడ ఉద్యోగం చాలా సంతృప్తిగా ఉంది. స్టూడెంట్స్తో నా జ్ఞానాన్ని షేర్ చేసుకోవటం, వాళ్ళ అభిమానం నచ్చింది. ఇప్పుడు అక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఆ కాలేజీ అవినాష్ పనిచేస్తున్న ఆఫీస్కి దగ్గరే. నాకు మాత్రం మిమ్మల్ని, విశాఖపట్టణాన్ని, సముద్రాన్ని వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది అన్నాను. మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపించినా ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తా అమ్మ అంది. సముద్రాన్ని తెమ్మనకు, తేలేం, నాన్న నవ్వారు. నేను హైదరాబాద్ వెళ్లే రోజు దగ్గర పడింది. అమ్మ సారీ తయారు చేసింది. మా ముగ్గురికి ట్రైన్ టికెట్లు రిజర్వ్ చేయించుకున్నా. నాన్న ఫోన్లో మా అత్తగారికి ఈ విషయం చెప్పారు. ఆవిడ ఫోన్లో ఎక్కువ మాట్లాడక కొట్టి ఊరుకున్నారట. ఆ రోజు రాత్రి అవినాష్ ఫోన్ చేశాడు. నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయిస్తున్నాను, నువ్వు ఒక్కదానివే వచ్చేసేయి అని. అదేంటి సారే అమ్మ నాన్న అన్నాను. ఇంకా ఏ యుగంలో ఉన్నావు, అమ్మమ్మలా మాట్లాడుతున్నావు విసుగ్గా అన్నాడు. అది కాదండి, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు, అమ్మే చెప్పింది అన్నాడు. నాకేం తోచక నాన్నకి ఫోన్ ఇచ్చాను. అదేంటి బాబు, రమ్యని ఒక్కదాన్ని నసిగారు నాన్న. అటు నుండి ఏం చెప్పాడో చివరికి నాన్నే రాజీ పడ్డారు. అవినాష్ వచ్చి తీసుకుపెడతాడంటమ్మా అన్నారు. అంటే మీరు రావద్దు, మీరు అక్కర్లేదు అని చెప్పినట్లేగా. లేకపోతే అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనా? అర్థం కాక ఊరుకుండిపోయాను. నేను హైదరాబాద్ వెళ్లే రోజు ఉదయం ఫ్లైట్కి వచ్చాడు అవినాష్. ఆ రోజు సాయంత్రం ఫ్లైట్కే బయలుదేరి పొమ్మన్నాడు. నా నగలు, కాస్ట్లీ చీరలు తప్ప మరేం తీసుకురావద్దన్నాడు. నిజమే, మరి ఫ్లైట్లో సారే ఎలా పట్టుకుని వెళ్ళటం?
అమ్మా నాన్న ఎయిర్పోర్ట్కి వచ్చి వీడ్కోలు ఇచ్చారు. ఎంత వద్దనుకున్నా మా ముగ్గురి కళ్ళల్లో నీళ్లు. అవినాష్ గమనించినట్లున్నాడు. నా భుజాల చుట్టూ చేయి చుట్టి నాన్న వైపు చూస్తూ, మీ అమ్మాయికి ఏమీ లోటు చేయను, మీరు వరీ అవ్వకండి అంకుల్ అన్నాడు. ఆ మాటలకి వాళ్ల మొహాలు కళకళలాడాయి. ఫ్లైట్లో కూర్చున్నాక సీట్ బెల్ట్ కడుతూ, నీ మొండితనం మూలంగా నాకెంత స్ట్రెయినో చూడు, ఒకరోజు లీవ్ వేస్ట్, ఫ్లైట్ ఛార్జెస్ వేస్ట్. ఏకరువు పెడుతున్నాడు. మధ్యలోనే ఆపి, నాదే కాదు మీదే మొండితనం పెంకిగా అన్నాను. నవ్వుతూ చూశాడు. 4 రోజుల నుంచి నువ్వే గుర్తొస్తున్నావు, యథాలాపంగా అన్నట్లు నన్ను నమ్మించడానికి అటేటో చూస్తూ అన్నాడు. ఆ మాట నా మొహం చూస్తూ ప్రేమగా చెప్పొచ్చుగా. మనసులోనే ముద్దుగా విసుక్కున్నాను. హైదరాబాద్ చేరాను. ఇంట్లో కడుగు పెట్టగానే కుడికాలు ముందు పెట్టడాలు, హారతులు ఉంటాయేమోనని ఇబ్బంది పడ్డాను. కానీ అవేవీ లేవు. మా అలికిడికి అత్తగారు ఎదురొచ్చారు. నేను నమస్కారం చేశాను. ఆమె నవ్వి నా దగ్గరగా వచ్చారు. ఎలా ఉన్నావు అడిగారు. బాగున్నానండి చెప్పాను. లగేజీ మీ గదిలో పెట్టుకోమా చెప్పి గది చూపించారు. నేను లోపలికి వెళ్ళాను. అప్పటికే అవినాష్ ఫ్రెష్ అవుతున్నాడు. ప్రశ్నార్థకంగా చూశాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను హడావిడిగా చెప్పి బయలుదేరాడు. త్వరగా వచ్చేస్తారా దిగులుగా అడిగాను. అప్పుడే కంట్రోలా నవ్వుతూనే బై చెప్పి వెళ్ళిపోయాడు. గదిలో ఉండాలో హాల్లో ఉండాలో తెలియటం లేదు. అలా గది మధ్యలో నిలబడి ఉండగా పనమ్మాయి వచ్చి, డైనింగ్ రూమ్కి రండమ్మా, టీ తాగుదురు గాని అని పిలిచింది. వెనకే వెళ్ళాను. అప్పటికే మా అత్తగారు, మా మరిది సందీప్ స్నాక్స్ తింటున్నారు. సందీప్ నన్ను చూడగానే లేచి నిలబడి, వదినా బాగున్నారా, ఎప్పుడొచ్చారు అని అడిగాడు. ఇప్పుడే అరగంట అయింది వచ్చి అని చెప్పాను. అత్తయ్య టీ కలిపిచ్చి, నీ టేస్ట్ తెలీదు, ఈ రోజుకి టీ తాగు, రేపటి నుంచి నీ ఇష్ట ప్రకారం తీసుకుందువు గాని అని అన్నారు. ఏదైనా పర్వాలేదండి మొహమాటంగా అన్నాను. మళ్ళీ అంతటా నిశ్శబ్దం. వాతావరణంలో ఏదో గంభీరత్వం. అలా మౌనంగా ఉండటం నచ్చగా, సందీప్ నీ ప్రిపరేషన్ ఎలా సాగుతోంది అని అడిగాను. అతడు రవ్వంత ఉలిక్కి పడ్డట్లయి నా వంక నీరసంగా చూశాడు. సందీప్ అత్తయ్య హెచ్చరింపుగా అన్నారు. ఓకే తేరుకుంటూ చెప్పాడు సందీప్. అతడు మెడికల్ ఎంట్రన్స్కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు. ఈసారి చాలా పట్టుదలగా ఉన్నాడని అవినాషే చెప్పాడు. మేమిద్దరం పిచ్చాపాటి మాట్లాడుతుంటే అత్తయ్య మాటి మాటికి గడియారం వంక చూస్తోంది. నాకేమీ అర్థం కాలేదు. యువతల సందీప్ మాటలకి మొహం వాచిన వాడిలా మాట్లాడేస్తున్నాడు. అత్తయ్య గొంతు సవరించుకోవడాలు, దగ్గడాలు అన్నీ జరిగినా ఫలితం లేకపోయేసరికి సందీప్ అందామె. అంతే సందీప్ చకచకా లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఆ కొద్ది సమయంలో అతడి మొహంలో అసహాయత, ఉక్రోషం అన్నీ ఆశ్చర్యం అనిపించాయి. వాడికిప్పుడు ప్రతి క్షణం ఎంతో విలువైంది అని అత్తయ్య సాభిప్రాయంగా అంది. నేను తలూపాను. ఆమె లేచి లోపలికి వెళ్లారు. నాకేం చేయాలో తోచక అక్కడే కూర్చున్నాను. కాసేపటికి బయటికి వచ్చింది ఆమె. నీ గదికి వెళ్ళి రెస్ట్ తీసుకో చెప్పింది. మళ్ళీ గదిలోకి వచ్చి పడ్డాను. ఇక్కడికి వచ్చిన గంటకే జీవితం యాంత్రికంగా తోస్తోందేమిటి? అందరూ మరబొమ్మల్లా కీ ఇస్తే ఆడుతున్న వాళ్లలా, నాటకాల్లో పాత్రధారుల్లా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకపోతే కొత్త వాతావరణం మూలంగా అలా ఉందేమో. నేనే అందరితో కలుపుకోలుగా ఉంటే సరి. ఆలోచనలతో ఎంతోసేపు ఉక్కిరిబిక్కిరయ్యాక మాగన్నుగా నిద్ర పట్టింది. బుగ్గల మీద ఏవో పెదవుల కదలికతో ఉలిక్కిపడి చూశాను. లేజీ గర్ల్, ఈ టైంలో నిద్రేమిటి అంటూ ఎదురుగా అవినాష్. అతని మెడ చుట్టూ చేతులు వేశాను. టైం ఎంత? నా స్వరం నాకే మత్తుగా వినబడుతోంది. 10 అయింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర మన కోసమే వెయిటింగ్ అని చెప్పాడు. సిగ్గుగా అనిపించింది. గబగబా లేచి స్నానం చేసి వచ్చాను. డైనింగ్ హాల్కి వచ్చేసరికి మావయ్య కూడా ఉన్నారు. ఏమా అందరూ బాగున్నారా అని అడిగారు. తలూపాను. సందీప్ చేత్తో పుస్తకం పట్టుకుని ఇంకో చేత్తో స్పూన్తో కలుపుకుంటూ తింటున్నాడు. నేను రాగానే పుస్తకం చాటు నుండి చిన్నగా నవ్వాడు. నేను పలుకరింపుగా నవ్వాను. అది గమనించినట్లున్నారు. అత్తయ్య మొహంలో కొంచెం సీరియస్నెస్. బాబోయ్, ఇలా అయితే చాలా కష్టం అనుకున్నాను. అవినాష్, నీ ఆఫీస్ దగ్గరలో ఇల్లు చూసుకో, అపార్ట్మెంట్ అయితే బెటర్ అని నా ఉద్దేశం అందే అత్తయ్య. అవినాష్ తలూపాడు. ఇద్దరి వంక మార్చి మార్చి చూశాను. కాసేపటికి మమ్మల్ని వేరు కాపురం పెట్టమంటున్నారని అర్థమైంది. వెంటనే తరతరాల ఆచార సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబ ప్రయోజనాలు గుర్తొచ్చేశాయి. అలా ఎందుకండి? అందరూ కలిసే ఉందా? నేనందరితోనూ సర్దుకుపోతాను, మీకు సాయంగా ఉంటాను అని నేనేదో చెప్పుకుపోతుంటే మిగతా అందరూ విగ్రహాల్లా నా వంక కళ్ళప్పగించి చూశారు. అవినాష్ టేబుల్ కింద నుండి నా మోకాలు తడుతూ, మొద్దు ఇక ఊరుకో అని పంటి బిగువున అనటం వినిపించింది.
చక్కగా అందరం కలిసి ఉంటే కష్టసుఖాల్లో ధైర్యంగా ఉంటుంది. అంతేకాకుండా కోడలు ఇలా రాగానే అలా వేరు కాపురం పెట్టించింది అనే మాట వస్తుంది. అసలు మాట కోసం కాకపోయినా అంటూ నేనలా ఏకబిగిన తన్మయత్వంతో కలుపుగోలుగా మాట్లాడేసి తలదిప్పి చూసేసరికి అవినాష్ నా వంక మిర్రి చూస్తూ కనిపించాడు. అత్తయ్య మామయ్య అదో రకంగా చూస్తున్నారు. సందీప్ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. నాకు అప్పటికి అర్థమైంది నేనేదో తప్పు మాట్లాడానని. అయితే ఆ తప్పేంటో మాత్రం తెలియటం లేదు. ఆ తర్వాత మౌనంగా భోజనం ముగించాను. గదిలోకి వచ్చాను. 10 నిమిషాలు అయ్యాక అవినాష్ వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకేం వద్దు, విడిపించుకున్నాను. ఏ అడిగాడు. కోపంగా వెళ్ళి పడుకున్నాను. మై గాడ్, అలిగావా? అసహాయంగా టైం చూశాడు. 11 కావస్తోంది. ఎందుకు అడిగాడు. ఇందాక ముద్దు అన్నారు. ఓ అదా, కాకపోతే మరేంటి? ఇందాక అమ్మ ఇల్లు గురించి చెప్తుంటే నీ మాటలేంటి? నేను తప్పుగా ఏమన్నాను? రోషంగా అడిగాను. ఓ పక్క సందీప్ స్టడీస్ సరిగ్గా సాగటం లేదని అమ్మ నాన్న ఎంత టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో మెడిసిన్ సీట్ రాలేదు. ఈసారి రాకపోతే వాడి లైఫ్ ఏమవుతుందో ఆలోచించావా? అసలు ఈ మధ్య మన మ్యారేజ్ హడావిడిలో చాలా టైం వేస్ట్ అయింది. అందుకే అమ్మ అన్నీ ఆలోచించే చెప్పింది. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇందాక ఏదేదో మాట్లాడావు. వాళ్ళ మనసులో ఎంత ఇబ్బంది పడుంటారో అని అవినాష్ విసుగ్గా అంటుంటే నిలువు గుడ్లేసుకుని చూశాను. సందీప్ మీద ఎక్కడలేని జాలి ముంచుకొచ్చింది. మీరు ఇలాగే చదివారా? జాలిగా అవినాష్ని చూస్తూ అడిగాను. ఇంతకన్నా హార్డ్ వర్క్ చేశాను. సందీప్లో కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది, అసంతృప్తిగా అన్నాడు. పోన్లేండి, ఈ ప్రపంచంలో డాక్టర్ చదివిన వాళ్లే గొప్ప ఏమిటి అన్నాను. భలే దానివి, నా దగ్గరంటే అన్నావు, అమ్మ దగ్గర అనకు, ఊరుకోదు. సందీప్ మెడికల్ ఎంట్రన్స్లో ర్యాంక్ కొట్టి తీరాలి. జైల్లో ఖైదీలా 2 రోజులు గడిచాయి. ఆఫీస్ దగ్గర ఇల్లు చూశాను. రేపు షిఫ్ట్ అయిపోదాం. ఈ రోజు నువ్వు వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాను కొనేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళొచ్చి ఇంట్లో సామాను అరేంజ్ చేస్తారు. తన క్రెడిట్ కార్డ్ నా చేతికి ఇస్తూ ఉన్నాడా వినాష్. అయోమయంగా దాని వంక చూశాను. ఇంటికి కావలసిన సామాను ముచ్చటగా ఇద్దరం కలిసి కొందామని కదా అనుకున్నది. అది కావాలని ఇది వద్దని ముచ్చటలాడుకుంటూ చిలిపి తగాదాలు పడుతూ. ఏటి పెడతావా అని అడిగాడు. నేను ఒక్కదాన్నేనా అన్నాను. ఏ రాణిగారి వెనకాల దాసీజనం కావాలా? మళ్ళీ అతడి మాటల్లో వెటకారం. అవసరం లేదులేండి, నేనే పెడతాను అన్నాను. నా కొలీగ్కి ఫోన్ చేస్తే తన స్కూటీ వేసుకుని వచ్చింది. ఇద్దరం వెళ్ళి సామాను కొన్నాం. మధ్య అవినాషే 2-3 సార్లు ఫోన్ చేసి ఏమేం కొనాలో, ఎంత రేంజ్లో కొనాలో సజెషన్స్ ఇచ్చాడు. అతడి చెయ్యి భారీ కావటంతో ఖర్చు బాగానే అయింది. నువ్వు నిజంగా లక్కీ, నా కొలీగ్ అంది. అదృష్టాన్ని గురించి ఒక్కొక్కరికి ఒక్కో నిర్వచనం ఉంటుంది. నిట్టూర్చాను. ఇల్లు సర్దేసరికి 1 వారం రోజులు పట్టింది. నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు, అవినాష్ గుణిగేవాడు. నేను పట్టించుకోలేదు. నాకు నచ్చిన రీతిలో ఇల్లు అలంకరించుకున్నాను. పూల మొక్కలంటే నాకు చాలా సరదా. కానీ అపార్ట్మెంట్లో నివాసం కావడంతో పూల కుండీలతో సర్దుకుపోయాను. ఇక లాభం లేదనుకున్నాడేమో. ఒకరోజు చెప్పు, నీ కెరీర్ గురించి ఏం ప్లాన్ చేసుకున్నావు అని అడిగాడు. ప్లాన్లు ఏముంటాయి, నా జాబ్ ఉందిగా, కంటిన్యూ అవుతాను. మా ప్రిన్సిపల్ ఇప్పటికే ఫోన్ల మీద ఫోన్లు అన్నాను. ఏ జాబ్? బోలెడు ఆశ్చర్యపడిపోయి కుర్చీలో ముందుకి వెనక్కి వాలిపోతూ పుట్ట పట్టుకుంటూ విరగబడి నవ్వాడు అవినాష్. అతడు నవ్వుతుంటే తళుక్కుమన్న పలువరస, నుదుటి మీదికి వాలిన జుట్టు, ఎర్రబడ్డ బుగ్గలు, చెవులు చూస్తూ మా ఆయన అందగాడే అనుకుని మురిసిపోయాను. ఏ రమ్య, సారీ పంతులమ్మ, ఏ జాబ్లో కంటిన్యూ అవుతావు? బలవంతంగా నవ్వాపుకుంటూ అన్నాడు. నా లెక్చరర్ జాబ్లో హుందాగా చెప్పాను. ఆత్మవిశ్వాసంతో చెప్పాను. గర్వంగా చెప్పాను. జీతం ఎంతో? వినోదంగా చూస్తూ అడిగాడు. 8,500. మన ఇంటికి సరిపోతుంది అన్నాడు. అయితే ఇంకా చిన్న ఇంటికి మారదాం అన్నాను. జీవితంలో ఎదగాలని ప్రయత్నించాలి గాని దిగజారిపోవటానికి కాదు అని నిర్మోహమాటంగా అన్నాడు. ఆ మాటలకి కళ్ళనీళ్లు తిరిగాయి. తలవంచుకుని కన్నీళ్లు కనబడకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ మరేం చేయాలి అన్నాను. ఆ జాబ్ రిజైన్ చేయి, కంప్యూటర్స్ నేర్చుకో. ఇప్పుడందరూ ఇలాగే చేస్తున్నారు. కాస్త గ్రిప్ వచ్చాక ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదు గాని. నేను ఇంకా మంచి శాలరీతో ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అదేదో ఇద్దరం ఒకే కంపెనీలో చేరొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే దగ్గర చేస్తే చాలా కలిసి వస్తాయి సాలోచనగా అన్నాడు. నాకు కంప్యూటర్ ఫీల్డ్ ఇష్టం లేదండి.
కేవలం జీతం కోసమే ఉద్యోగం కాదు కదా, మనం చేసే ఉద్యోగం మనకి సంతృప్తినివ్వాలిగా. నాకు నేను చేస్తున్న ఉద్యోగం బాగుంది, జీతం కూడా పెంచుతా ఉన్నారు. అతన్ని ఒప్పిస్తున్న ధోరణిలో అన్నాను. బాధ్యతగా ఆలోచించు రమ్య, ఈ 10-15 వేల జీతాలతో ఎన్నాళ్ళు గడుపుతావు? మన మీద చాలా బర్డెన్స్ ఉన్నాయి. అమ్మ నాన్న నన్నెంత కష్టపడి పెంచి చదువు చెప్పించారు. వాళ్ళ కోసం ఇల్లు కట్టాలి, సందీప్ చదువుకి అవసరమయ్యే అమౌంట్ రెడీ చేయాలి. ఇక మనకి పిల్లలు, చదువులు, కుటుంబ ఖర్చులు. ఈ పోటీ ప్రపంచంలో మనం ఏమాత్రం ఆదమరిచి ఉన్నా అందరూ మనల్ని దాటుకుని వెళ్ళిపోతారు. అందుకే మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. అవినాష్ చెబుతుంటే నా గుండెలు అలసిపోయాయి. మనం అసలు రేసులో ఉండొద్దు, మనం ప్రశాంతంగా మన బతుకు మనం బతుకుదాం ఆవేదనగా అన్నాను. నా మాటలు వినగానే అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. లేచి కుర్చీని కాలితో లాగిపెట్టి తన్నాడు. పెద్ద శబ్దంతో కుర్చీ తిరగబడింది. చెబుతుంటే అర్థం కాదా? ఇంత మట్టి బుర్రలా ఉన్నావేమిటి? నాకెక్కువ కోపం తెప్పించకు, తర్జనితో బెదిరించి వెళ్ళిపోయాడు. నా గుండెలు దడదడలాడాయి. తను ఎందుకు అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు? నాకు నా అభిప్రాయం చెప్పే హక్కు కూడా లేదా? నా కెరీర్ ఎలా ఉండాలో కూడా అతడే నిర్ణయిస్తాడా? బాధగా ఉంది. అంతకన్నా ముందు అవినాష్ కోపంగా వెళ్ళిపోయాడు. తనతో మాట్లాడతాడా? దిగులుగా అనిపించి బెడ్రూమ్ వైపు నడిచాను. కళ్ళ మీద మూచేయి అడ్డు పెట్టుకుని పడుకున్నాడు. నేను గుమ్మం దగ్గరే తలుపు పట్టుకుని నిల్చున్నాను. అవినాష్ పిలిచాను. పలకలేదతడు. కదలను కూడా కదలలేదు. మీరు నా బదులుగా కంప్యూటర్స్ చదివిన అమ్మాయినో పెళ్లి చేసుకోవాల్సింది అన్నాను ఉక్రోషంగా. చేతుల కింద నుండి అతడి పెదాలు విడిబడి నవ్వడం కనిపించింది. నేను బింకంగా అక్కడే నిలబడ్డాను. అవినాష్ నవ్వుతూ మోచేతుల మీద కూర్చున్నాడు. ఎందుకలా వాళ్ళని వీళ్ళని చేసుకోవటం? నువ్విక్కడ నీకు ఇష్టమైన జాబ్ చేసుకో, నేను ఓ 3-4 ఏళ్లు నిన్ను వదిలేసి అబ్రాడ్లో జాబ్ చేసి సంపాదించేస్తాను అన్నాడు. ఆ మాట వినగానే చెంగున ఒక్క గంతులో అతడి దగ్గరికి దూకాను. నన్ను వదిలేసా అడిగాను. నిజంగా వెళ్ళిపోతారా? మరేం చేయను? మన బాధ్యతలు నెరవేర్చడానికి నువ్వు సహకరించడం లేదు కదా, సర్దుబాట్లు చేసుకోవాలి, తప్పదు అన్నాడు. నా కళ్ళ ముందు రంగుల చిత్రాలు మెదిలాయి. అతన్ని వదిలేసి నేను ఇక్కడ ఒంటరిగా, డబ్బు కోసం అతడక్కడ ఒంటరిగా. ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి? నీరసంగా అడిగాను. వెరీ గుడ్, నన్ను గట్టిగా కౌగిలించుకుంటూ అన్నాడు. వెంటనే తన సెల్ ఫోన్ తీసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వాళ్లతో మాట్లాడాడు. నాకు ఆల్రెడీ నాలెడ్జీ ఉంది కాబట్టి 1 ఇయర్లో గ్రిప్ వచ్చేస్తుందని చెప్పాడు. ప్రాక్టీస్ చేయడానికి అతడి ప్రాజెక్ట్ వర్క్లు ఎలాగో ఉంటాయి కాబట్టి సమస్య లేదు. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం ప్రారంభించాను. వెళ్లే ముందే గట్టిగా అనుకున్నాను, ఇష్టం ఉన్నా లేకపోయినా కెరీర్గా ఎంచుకున్నాను కాబట్టి సక్సెస్ అవ్వాలని, దానికోసం గట్టిగా ప్రయత్నించాలని. ఆ రోజు నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్లే హడావుడిలో ఉన్నాను. అవినాష్ ఎప్పటిలాగానే 9 కల్లా వెళ్ళిపోయాడు. నేను 10 నుండి 2 వరకు నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకున్నది మళ్ళీ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే అవినాష్ ఊరుకోడు. టైం ఎందని హడావుడిగా జడేసుకుంటుంటే డోర్ బెల్ మోగింది. సగానికి అల్లిన జడని అలాగే రబ్బర్ బ్యాండ్లో బిగించి వచ్చి తలుపు తీసి ఆశ్చర్యపోయాను. ఎదురుగా సందీప్. వాళ్ళ అన్నయ్యలాగానే 6 అడుగుల పొడవు, కానీ ఇంకా పసితనం వదలనట్లుండే కళ్ళు. అల్లరిగా, కొంటెగా చిన్నపిల్లవాడి నవ్వు అవినాష్ నుండి సందీప్ని వేరు చేస్తాయి. వదినా, లోపలికి రానివ్వరా అని కొంచెం భయంగా అడిగాడు. అయ్యో రా సందీప్ అంటూ పిలిచాను. లోపలికొచ్చి మొహమాటంగా అలాగే నిలబడ్డాడు. కూర్చో, సోఫా చూపించాను. ముందుకి వరిగి కూర్చున్నాడు. అతడి రాక ఆశ్చర్యం అనిపించింది. నేను సందీప్తో 1/2 గంట మాట్లాడితే అత్తయ్యకి టైం వేస్ట్ అనిపించింది. మరిప్పుడు ఇంత సమయం వేస్ట్ చేస్తే ఊరుకుంటారా? అదీగాక సందీప్ ఇప్పుడు కాలేజీలో ఉండవలసిన సమయం. సందీప్ ఇలా వచ్చినట్లు అత్తయ్యకి తెలుసో లేదో. ఎంట్రన్స్కి ఇంకా 4 రోజుల సమయమే ఉంది. కాలేజీకి వెళ్ళలేదా అని అడిగాను. అతడి మొహం పాలిపోయింది. ఏమైంది సందీప్కి? ఏదైనా సమస్య అని మెల్లిగా అడిగాను. టిఫిన్ చేశావా? నాకు ఇంకేం మాట్లాడాలో తోచడం లేదు. నేను బయటికి వెళ్లేందుకు తయారై ఉండటం గమనించినట్లున్నాడు. మీరు బయటికి వెళ్ళాలా అని అడిగాడు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా, 10ంటికి వెళ్ళాలి చెప్పాను. నిరాశగా చూశాడు. అడగలేక అడుగుతూ తప్పనిసరిగా వెళ్ళాలా అని అడిగాడు. ఏం సందీప్, ఏమైనా పనుందా అనునయంగా అడిగాను. అవును. ఏం పని ఆసక్తిగా అడిగాను. తలంచుకుని కాసేపు వేళ్లు చూసుకున్నాడు. చెప్పు మృదువుగా అన్నాను. ఓసారి తలెత్తి నా వంక చూసి మళ్ళీ తలంచుకుని నాకు ఎవరితోనైనా మాట్లాడాలనుంది అన్నాడు.
ఏం ఇంట్లోనూ కాలేజీలోనూ మూగును పెట్టావా హాస్యంగా అన్నాను. అవి మాటలా? ఆ మాటలు కాదు వెంటనే అన్నాడు. మాట ఒకంత గట్టిగా వచ్చింది. ఆశ్చర్యపోయాను. మళ్ళీ తనే చదువు గురించి తప్ప ఇంకేమైనా అన్నాడు. ఇది ఎంజాయ్ చేసే సమయం కాదుగా. ఇప్పుడు కష్టపడితే చదువులో రాణిస్తావు. బాగా డెవలప్ అయి మంచి ప్రొఫెషన్లో సెటిల్ అయ్యాక హాయిగా ఉండవచ్చు. నా మాటలు నాకే వింతగా అనిపిస్తున్నాయి. నా చిన్నప్పటి నుండి కొన్ని వేల సార్లు ఈ మాటలు విన్నాను. విని విని విరక్తి వచ్చేసింది అన్నాడు. అలా అంటే ఎలా? నువ్వు డాక్టర్ అవ్వాలని. నా మాట మధ్యలో ఉండగానే చెయ్యెత్తి వారిస్తూ, నాకు అసలు ఎంబీబీఎస్ చదవాలని లేదు. నాకు ఈసారి ర్యాంక్ రాదు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆశ్చర్యపోయాను. అత్తయ్య, మావయ్య, ముఖ్యంగా అవినాష్ వీళ్ళందరి ఆశలు అతడి చుట్టూ ఎలా అల్లుకుని ఉన్నాయో నేను గమనించాను. అలాంటిది సందీప్ ఇలా మాట్లాడతాడని వాళ్ళు కల్లో కూడా ఊహించరు. ఇంట్లో ఈ విషయం చెప్పావా? చాలాసార్లు. అసలు నాకు ఇంట్లో బైపీసీ తీసుకోవడం ఇష్టం లేదు. ఎంపీసీ తీసుకుని బీకామ్ అయ్యాక ఎంబీఏ కానీ సీఏ కానీ చేద్దాం అనుకున్నాను. ఎవ్వరూ ఇష్టపడలేదు. అన్నయ్య ఇంజనీర్ కాబట్టి నేను డాక్టర్ కావాల్సిందే అన్నారు. ఏడ్చి మొత్తుకున్నా వినలేదు. మా అమ్మ భోజనం చేయడం మానేసింది. ఇంట్లో తిట్లు, బంధువుల బోధలు, చివరికి లొంగిరాక తప్పలేదు. నాకు ఇష్టం లేని కోర్స్ అయినా కష్టపడి చదువుతున్నాను. కానీ మా క్లాస్లోనే నాకన్నా మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఈ హోప్స్, ఈ హెరాస్మెంట్ వేస్ట్. అమ్మకి నేనేమి చెప్పలేను. నాన్న అంతే, అన్నయ్య అంతే. వాళ్ళకి నేను డాక్టర్ని బాగా డబ్బు సంపాదించేయాలి. కానీ నేను డాక్టర్ని కాలేనని నా ఒక్కడికే తెలుసు. సందీప్ మాట్లాడుతున్నంతసేపు ఆశ్చర్యంగా అతని వంకే చూస్తుండిపోయాను. తనలో ఇంత ఆవేదన ఉందని ఊహించలేదు. నాకేం చెప్పాలో తెలియటం లేదు. నేను చదువుకునేటప్పుడు ఎప్పుడూ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. నాకు మార్కులు బాగానే వచ్చేవి. ఆడుతూ పాడుతూ చదివేదాన్ని. అమ్మ, నాన్న ఎప్పుడూ ఒత్తిడి పెట్టేవారు కాదు. కానీ నాన్న మార్కులు తప్పనిసరిగా చూసేవారు. ఎలా వచ్చినా దానికి తగినట్లుగా ఎంకరేజ్ చేసేవారు తప్ప మందలించేవారు కాదు. నా చదువుకి పెద్ద ఖర్చు కూడా కాలేదు. కానీ అవినాష్, సందీప్ చదివే విధానం ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటోంది. అసలు ఇప్పుడు సందీప్ని ఏమని కన్సోల్ చేయాలి, ఎవరిని సమర్థించాలి అని అనుకుంటూ ఉండగా మిమ్మల్ని చూడగానే మంచి ఫ్రెండ్లా ఫీల్ అయ్యాను. నా పేరెంట్స్లో, అన్నయ్యలో ఫ్రెండ్స్ని చూడలేకపోయాను. ఈరోజు ఉదయం క్లాస్లో పేపర్ ఆన్సర్ చేస్తుంటే కొన్ని బిట్లు నాకు రాని ఉన్నాయి. పిచ్చెక్కినట్లయింది. ఎవరి మీదో కోపం. ఇంకాసేపు అక్కడే ఉంటే నేనేమైపోతానోని అనిపించింది. తల పగిలిపోయే నొప్పి. సిక్ లీవ్ అడిగాను. 1 గంట తతంగా నడిపి సెలవిచ్చారు. ఇంటికి ఫోన్ చేసి నా లీవ్ గురించి చెప్పాలనుకున్నాను. అదృష్టవశాత్తు అమ్మా, నాన్న పెళ్లికి వెళ్లారు. నేను ఇంటికొచ్చే టైంకి వచ్చేస్తారు. సాయంత్రం 5 వరకు నాకు అడ్డు చెప్పే వాళ్ళు లేరు. ఇప్పుడు టైం నా చేతిలో ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. ఎందుకంటే నాకెవరూ ఫ్రెండ్స్ లేరు. మీరు గుర్తొచ్చారు. మొన్న అమ్మ మాటల మధ్యలో మీ ఇంటి అడ్రస్ చెప్పింది. వెతుక్కుంటూ వచ్చేసాను. నేను సాయంత్రం వరకు ఉండొచ్చా? ఆతృతగా అడిగాడు. నా హృదయం ద్రవించిపోయింది. ఉండు సందీప్, ఇది మీ ఇల్లే. నువ్వింతగా అడగక్కర్లేదు అన్నాను ధైర్యం చెప్తూ. మరి మీరు ఇన్స్టిట్యూట్కి? ప్రశ్నార్థకంగా అడిగాడు. ఈరోజు డుమ్మా, హుషారుగా అన్నాడు. థ్యాంక్ యూ, మొహంతా నవ్వుపరుచుకుంటుండగా అన్నాడు. ఇద్దరం తోడు దొంగల్లా నవ్వుకున్నాం. సాయంత్రం అవినాష్ వచ్చాక ఇద్దరిని ఎన్ని తిట్లు తిడతాడో తెలియదు. ఇద్దరికీ బద్ధకమని, కెరీర్ మీద శ్రద్ధ లేదని, ఇంకా ఇలాంటివే. వదినా, ఈ 6 గంటలని మనం చాలా ఆనందంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ కమిటీ చైర్మన్లా అన్నాడు సందీప్. ఓకే, చెప్పు, ఏం చేద్దాం అడిగాను. ముందు వంట చేద్దాం అన్నాడు. వంట చేసేసానే. చేసేసావా? డీలా పడిపోయాడు. పర్వాలేదు, ఇవాళ ఏమీ స్పెషల్స్ ఉండలేదు. నువ్వు వచ్చావుగా, మంచి వెరైటీ ఏమైనా చేద్దాం అన్నాను. ఓకే, నన్ను అనుసరించండి అయితే. రాజాధిరాజ రాజమార్తాండ టైప్లో సందీప్ వంటగదిలోకి నడిస్తే వంధిమాగధురాలిలా నేను అనుసరించాను. నీకు వంటొచ్చా అని అడిగాను. ఆహా, అది కష్టమైన పనేం కాదు. లాజిక్ ఉపయోగించాలంతే. మీరు ఇలా కూర్చుని ఎలా వండాలో చెప్పండి, దానికి నా లాజిక్ జోడించి వండేస్తాను అన్నాడు. నిజంగానే చెప్పగానే ఇట్టే పట్టేస్తున్నాడు. 20 నిమిషాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. తెలివైన అబ్బాయివే అని పొగిడాను. గర్వంగా నవ్వాడు. హాల్లోకి వచ్చి కూర్చున్నాం. కాసేపు చెస్ ఆడదాం అని అన్నాడు. సరేనన్నాను. నేను బోర్డు తేగానే ఇద్దరి వైపు తనే సర్దాడు. నాకు అవుట్డోర్ గేమ్స్ బాగా ఇష్టం.
మా స్కూల్లో నేనే ఛాంపియన్. షటిల్, టెన్నిస్, రన్నింగ్, లాంగ్ జంప్, వాలీబాల్, వాట్స్ నాట్. ఆ రోజులన్నీ పోయాయి దిగులుగా అన్నాడు. ఏం పర్వాలేదు, చాలా లైఫ్ ఉంది ఓదార్పుగా అన్నాను. కాసేపు ఇద్దరం హోరాహోరీ ఆడాం. 2 గేమ్స్లోనూ నేనే గెలిచాను. అతడి మొహంలో చిరునవ్వు మాయలేదు. మనస్ఫూర్తిగా అభినందించాడు. సీడీ ప్లేయర్లో అతడి టేస్ట్ అడిగి పాటలు పెట్టాను. సోఫాలో రిలాక్స్గా కూర్చుని కళ్ళు మూసుకుని పాటలు విన్నాడు. 1 గంట కాగానే ఇద్దరం భోజనాలు చేశాం. భోజనం చేస్తున్నంతసేపు వాళ్ళ లెక్చరర్స్, క్లాస్మేట్స్ మీద ఒక్కోసారి తన మీద తను జోక్స్ వేస్తూనే ఉన్నాడు. సందీప్ భోంచేసే విధానం కూడా ఎంతో ముచ్చటగా ఉంది. భోజనానికి పిలవగానే వెంటనే వచ్చి కుర్చీలో కూర్చోకుండా ప్లేట్స్, మంచినీళ్ల గ్లాసులు పెట్టడం, వడ్డించడంలో సాయం చేస్తూ మంచి మేనర్స్ పాటిస్తున్నాడు. నీట్గా ఏ పదార్థము వదలకుండా తిన్నాడు. ప్లేట్ తనే తీసుకెళ్లి కడిగేశాడు. నేను అడ్డు చెప్పలేదు. భోజనాలు అయ్యాక, ఇప్పుడు మైండ్ ఫ్రీగా ఉంది, కాసేపు చదువుకుంటాను దినా అంటూ సందీప్ బుక్స్ తీస్తుంటే అప్రయత్నంగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నిజానికి ఒక వయసు వచ్చాక పిల్లలకి మనమేం చెప్పనక్కర్లేదు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలుసు. మనం 10 సార్లు గుర్తు చేసి విరక్తి తెప్పించకూడదు. నాకు కంప్యూటర్ వర్క్ ఉంది, చేసుకోనా అని అడిగాను. షూర్ అదినా అన్నాడు. నేను 1 అవర్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తాను. ఇదే 1 అవర్లో మీ ప్రోగ్రాం పూర్తి చేయగలరా? ఛాలెంజ్గా వినిపించింది సందీప్ గొంతు. హుషారు వచ్చేసింది. డన్, బొటనవేలు పైకెత్తి చెప్పాను. ఆ తర్వాత 30 గంట సేపు పరిసరాలు మర్చిపోయా. యూరేఖ, నేనే గెలిచానన్న ఆనందంతో అరిచాను. తలపైకెత్తి చూసేసరికి పుస్తకం మూసేసి నా వైపు, కంప్యూటర్ స్క్రీన్ వైపు మార్చి మార్చి చూస్తూ సందీప్ కనిపించాడు. ఏమైంది అని అడిగాను. 1/2 గంటలో అయిపోయింది మెల్లిగా అన్నాడు. నేను పక్క నవ్వాను. నాతో శృతి కలిపాడు. ఓ 1/2 గంట సందీప్ని పడుకోమని నా కళ్ళు మండుతున్నట్లయి ఇంకో బెడ్రూమ్కి వచ్చాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. 4ంటికి మెళుకు వచ్చింది. గబగబా హాల్లోకి వచ్చాను. టీవీ చూస్తున్నాడు సందీప్. మొహం కడుక్కుని రండి, టీ రెడీ, ఫ్లాస్క్ చూపిస్తూ అన్నాడు. సారీ, మొద్దు నిద్రపోయాను సంజాయిషీగా అన్నాను. ఏం లేదు, నేను 1/2 గంట పడుకున్నాను. మళ్ళీ 1/2 గంట చదివి టీ చేసి ఇదిగో టీవీ చూస్తున్నాను అని చెప్పాడు. నేను మొహం కడుక్కుని స్నాక్స్ ప్లేట్లో తీసుకుని వచ్చాను. మాట్లాడుకుంటూ తిన్నా. 4:15 అయింది. సందీప్ డల్గా అయిపోయాడు. నా మనసంతా బాధగా అనిపించింది. బాగా ప్రిపేర్ అవు సందీప్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ప్రయత్నలోపం ఉండకూడదు. ఇక ఫలితం ఎలా ఉన్నా బ్యాలెన్స్డ్గా ఉండు ఓదార్పుగా చెప్పాను. తలూపాడు. మళ్ళీ 10 నిమిషాలు భారంగా గడిచాయి. గడియారం వంక చూశాడు. 4:30. మౌనంగా లేచి బుక్స్ సర్దుకుని కాలేజీ బ్యాగ్లో పెట్టుకున్నాడు. లేచి నిలబడ్డాడు. నాకు సొంత తమ్ముడు గాని అన్న గాని ఎవ్వరూ లేరని బాధపడేదాన్ని. ఇక నుండి నీలో చూసుకుంటాను మనస్ఫూర్తిగా అతడి భుజం తట్టే అన్నాను. అడ్డంగా తలాడించాడు సందీప్. ఈ బంధుత్వాలు, రక్త సంబంధాలు, వాళ్ళు నా భుజాల మీద పెట్టే బరువులు నా వల్ల కాదు. నాకు కావాల్సింది ఫ్రెండ్స్, నన్ను అర్థం చేసుకునే ఫ్రెండ్స్, నా మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నన్నుగా అభిమానించే ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు జీవితం మీద ఆశని కలిగించేది అలాంటి వాళ్లే. మీరలా ఉండగలరా? ఆరాటంగా అడిగాడు. అతడి స్వరం జీరగా ధ్వనించింది. కళ్లల్లో నీళ్లు. చెలించిపోయాను నేను. సందీప్, నువ్వు అలా బాధపడకు. నీ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచించి మీ పేరెంట్స్ నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండవచ్చు. నువ్వంటే ప్రేమ లేక కాదు, నువ్వు బాగా డెవలప్ అయితే వాళ్ళు సంతోషిస్తారు. నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు మాత్రం చదవద్దని చెప్తారా? ఇక నా గురించి అంటావా? నీకు ఏ కష్టం వచ్చినా నా సాయశక్తులా సాయం చేస్తాను. నీకే బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. సరే, నేను నీ ఫ్రెండ్ని. నువ్వు ఆనందంగా ఉండాలన్నదే నా అభిమతం, సరేనా అన్నాను. నాకు ఎప్పుడన్నా టైం దొరికితే ఫోన్ చేస్తాను లిఫ్ట్ దగ్గర అన్నాడు. షూర్, నేను అత్తయ్యకి ఫోన్ చేసి నీ గురించి కనుక్కుంటూ ఉంటాను. నువ్వేం వరీ కాకు చెప్పాను. లిఫ్ట్ డోర్స్ మూసుకున్నాయి. లిఫ్ట్ కిందికి దిగింది. కనిపించే వరకు చూస్తూనే ఉన్నాడు. అమాయకమైన ఆ పసిమొహం అలా వెంటాడుతూనే ఉంది. చివర్లో సందీప్లో కనిపించిన నిస్సహాయత, బోర్లో బంధింపబడిన మృగరాజులా అతడి ఆగ్రహం నన్ను చిలింపజేశాయి. మిగిలిన కథ తర్వాతి భాగంలో.